हाई फ्रेंड्स మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడండి ఎనీవే మొత్తం మీద అయితే మనకు పోయి టాపిక్ అయితే కొత్త దొరకడం జరిగింది వాళ్ళ అంటే ఇప్పుడే రిలీజ్ అయిన మన రైతు భరోసా గురించి అయితే చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడే మనకు సంబంధించిన ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికీ 6 శాఖలకు సంబంధించిన మంత్రులుగా అయితే ఖాళీ ఉండడంలో ముగ్గురిని అయితే భర్తీ చేయడం జరుగుతుంది వాళ్ళ ఏంటంటే అవి కూడా కులాలను దూషించుకొని అంటే ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ సంబంధించి కులాలను అయితే ఉద్దేశంలో పరిగణనలో తీసుకొని అయితే వాళ్ళ మంత్రులను చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురిని అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళ పేర్లతో సహా మనకైతే కింద వీడియోలో కింద పేర్లు మెన్షన్ చేస్తే డిస్క్రిప్షన్లో కాబట్టి చూడండి మీరు ఎనీవే మొత్తం మీద రైతు భరోసా గురించి అయితే అక్కడ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఈ యాసంగి ఈ వానాకాల సీజన్లో అయితే ఇప్పటికే పడాల్సిన రైతు భరోసా డబ్బులు అయితే లేట్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ లేట్ అయిన కారణం వల్ల కావచ్చు ఇంకా అదే వేరే కారణాల వల్ల కావచ్చు కానీ ఇప్పటికీ రైతు భరోసా అయితే లేట్ అవ్వడం వల్ల ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అతి త్వరలో అంటే వీలైనంత త్వరలో ఈ నెల లోపు అందరికీ రైతు భరోసా డబ్బులు అయితే అందేలా కృషి చేస్తామనేది మాట ఇవ్వడం జరిగింది కావాలంటే మీరు ఇక్కడ TV9 కావచ్చు ఈటీవీ కావచ్చు తర్వాత వివిధ టీవీలలో చూడవచ్చు మీకు అంత లైవ్ న్యూస్ అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు చూడవచ్చు మళ్ళీ సాయంత్రం 9 గంటలకు వచ్చే న్యూస్లో కూడా చూడవచ్చు మీకు క్లారిటీ వస్తుంది అలానే చాలా రైతులకు అయితే ఈ కొంతమందికి కొత్త పట్టా పాస్బుక్లు వచ్చిన వాళ్ళకైతే ఇంకా వాళ్ళు అప్డేట్ చేయించుంటే వాళ్ళకు అయితే పడే అవకాశాలు ఉంటాయి అప్డేట్ చెప్పకపోతే మాత్రం పడకపోవచ్చు అలానే ఈ రైతు భరోసా డబ్బు ఎలా వేస్తుంది ప్రభుత్వం అనే ఆలోచనలు అయితే చాలామంది పడిపోయారు అంటే పోయిన యాసంగి సీజన్ వేయలేకపోయింది ఇది ఎలా ఇస్తుందని చెప్పేసి కూడా చాలామంది ఆన్సర్ క్వశ్చన్ కూడా చేస్తారు ఎక్కడ పడితే అక్కడ కాబట్టి అది కూడా పరిగణనలోకి తీసుకొని ఈ రైతు భరోసా ఈ వానాకాలానికి సంబంధించిన డబ్బులు వేసేసిన తర్వాత పోయిన యాసంగి సీజన్ డబ్బులు అయితే వేయడానికి అయితే కృషి చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు వాళ్ళు అలానే ఇక్కడ మంత్రులు చూడవచ్చు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా చూడవచ్చు మనకి ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఎకరాల వారీగా ప్రతిరోజు ఫస్ట్ రోజు వచ్చేసి 1 ఎకరా వాళ్లకు సెకండ్ రోజు వచ్చి 2 ఎకరాలు అలా 5 ఎకరాలు 10 ఎకరాల వరకు అయితే వేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ కాబట్టి లాస్ట్ టైం కూడా ఇలా జరిగింది కాబట్టి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి తప్పకుండా మన వీడియో మీకు మాత్రం ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కానీ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి 10 మందికి మన వీడియోని మాత్రం తప్పగా చూడక మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తూనే ఉన్న థింకింగ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్